ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజు మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, బిడ్డ, ఒకే రోజులో నీ అదృష్టాన్ని మార్చే రహస్యం చెప్తాను అంటున్నారు. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి? ఈరోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఈరోజు మన కోసం ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకున్నారో తెలుసుకుందాం రండి. బిడ్డ, నీ జీవితం మారటానికి సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, ఒకే ఒక్క రోజు చాలు. ఇది సాయిబాబా ఇచ్చిన దివ్య సందేశం అంటున్నారు బాబాగారు. మనలో చాలామంది అనుకుంటారు, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, ఎందుకు ఎప్పుడు కష్టాలే ఎదురవుతున్నాయి, నా అదృష్టం ఎందుకు నాకు ఎదురుగా రాలేకపోతుంది అని. కానీ బాబా ఒక భక్తుడికి ఇలా చెప్పారు, నీ అదృష్టం ఎప్పుడూ దూరంగా ఉండదు, అది ఒక్కసారిగా వస్తుంది, నీ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బాబా మాటల్లో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆయన పలికిన మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. ఒక భక్తుడు షిరిడీకి వెళ్ళి ఇలా అన్నాడు, బాబా, నా అదృష్టం ఎప్పుడైనా మారుతుందా అని. అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, రేపు సూర్యుడు ఉదయించినప్పుడు నీ అదృష్టం కూడా ఉదయిస్తుంది అని చెప్పారు. అంతే, ఆ భక్తుడి జీవితం రేపటి రోజు నుండి పూర్తిగా మారిపోయింది. అతనికి అప్పుల బాధ తొలగి కొత్త ఉద్యోగం వచ్చింది, తన కుటుంబం ఆరోగ్యంగా మారింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదృష్టం మారడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. బాబా సంకేతం ఇచ్చిన క్షణం నుండి నీ జీవితం కొత్త మార్గంలో నడవడం మొదలవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నాడు, ఒక భక్తుడి కథ, అదృష్టం మారే కారణాలు చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఒక యువకుడు ఉండేవాడు. పేరు రాముడు. అతను చాలా కష్టాల్లో ఉండేవాడు. ఉద్యోగం లేకపోవడం, అప్పులు, ఇంట్లో కలహాలు, శరీర ఆరోగ్యం కూడా బలహీనంగా ఉండటం. ఒకరోజు నిరాశతో షిరిడీకి వెళ్ళాడు. బాబా సమాధి ముందు కూర్చొని ఇలా అన్నాడు, బాబా, నా జీవితం ఇలా ఎందుకు ఉంది, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నాకు అదృష్టం ఎప్పుడైనా వస్తుందా అని. ఆ రాత్రి రాముడికి కల వచ్చింది. బాబా తన చేతిని అతని తలపై పెట్టి ఇలా అన్నారు, బిడ్డ, నీ అదృష్టం ఒకే రోజులో మారుతుంది. రేపు ఉదయం ఒక వ్యక్తిని నీవు కలుస్తావు. ఆ వ్యక్తి నీ జీవితంలో శుభం తీసుకుని వస్తాడు అని చెప్పారు. ఉదయం అవగానే నిజంగానే ఒక పరిచయం లేని వ్యక్తి రాముడితో మాట్లాడాడు. ఆ వ్యక్తి రాముడిని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేయడానికి పరిచయం చేశాడు. అది అతని జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. అదృష్టం మారడానికి కారణాలు చెప్తాను, శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో తెలుసుకుందాం రండి. పాత కర్మ ఫలితాలు తీరిపోవడం, దైవ ఆశీర్వాదం చేరడం, బాబా పరీక్ష పూర్తి కావడం, సమయం. కాబట్టి నీకు కూడా ఒకే రోజు చాలును. నిన్ను కష్టాల్లో ఉంచిన కర్మలు ముగిసినప్పుడు నీ అదృష్టం ఒక్కసారిగా వెలిగిపోతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, ఒకరోజు ఎందుకు ప్రత్యేకం అవుతుంది అనేది భక్తునికి ఇచ్చిన సంకేతాలేంటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా చెప్తున్నారు, ప్రతిరోజు ఒకటే కాదు బిడ్డ, దేవుని అనుగ్రహం ఉన్న రోజు నీకు కొత్త తలుపులు తెలుసుకుంటాయి. ఒకరోజు ఎందుకు ప్రత్యేకం అంటే, ఆ రోజు నీ పూర్వజన్మ కర్మ తీరిపోతుంది. దైవ సంకల్పం ఆ రోజు నిన్ను చేరుతుంది. ఒక వ్యక్తి రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రయత్నాలకి ఫలితం లభిస్తుంది. బాబా ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం రండి. నీ అదృష్టం మారిపోతుందని బాబా ముందే సంకేతాలు ఇస్తారు. అవి ఏమిటంటే, కలలో బాబా దర్శనం, ఎర్ర పువ్వు లేదా పసుపు పువ్వు కనపడడం, ఓం సాయిరామ్ అనే శబ్దం వినిపించడం, అనుకోకుండా గురువారం ఒక శుభవార్త రావడం, మనసులో ఒక ప్రశాంత భావన కలగడం, ఇవన్నీ నీ అదృష్టం మారిపోతుందనే గుప్త సంకేతాలు తండ్రి అంటున్నారు బాబాగారు. నీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు అని చెప్తున్నారు బాబాగారు. ఇంకా నువ్వు చేయవలసిన చిన్న ప్రయత్నం ఏంటంటే, ప్రతి ఉదయం ఓం సాయిరామ్ అని జపించు. ఒక పేదవాడికి అన్నదానం చేయి. బాబా ఫోటో ముందు దీపం వెలిగించు. అన్యాయంగా ఎవరికి హాని చేయవద్దు. ఇవన్నీ చిన్న పనులు అనిపించవచ్చు, కానీ బాబా మాటల్లో ఇవే నీ అదృష్ట ద్వారానికి తలుపులు తీయగలవు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఒక కొత్త సందేశాన్ని చెప్తారంటే ఏంటో తెలుసుకుందాం రండి. బిడ్డ, నీ అదృష్టం దూరంలో లేదు, అది ఒక్క రోజులోనే నీ తలుపు తడుతుంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, విశ్వాసం కలిగి నన్ను పిలువు అంటున్నారు బాబాగారు. ప్రియమైన భక్తులారా, నీ కష్టాలన్నీ ఎన్నెన్ని ఉన్నా బాబా ఒకే రోజులో నీ అదృష్టాన్ని మార్చగలరు. నీవు నమ్మకం పెట్టుకుంటే నీ జీవితంలో కూడా రేపు లేదా ఎప్పుడో ఒక రోజు శుభదినం అవుతుంది. శ్రద్ధ, సబూరి అనే 2 మాటలు గుర్తుంచుకో.
ఆశ నెరవేరిన రోజు నువ్వే చెబుతావు, అవును బాబా, నా అదృష్టం ఒకే రోజులో మారిపోయింది అని. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు. భక్తుల నిజానుభవాలు చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు. ఏంటో విందాం రండి. బాబా గారు ఎప్పుడైనా అనుభవాలు, ఉదాహరణలు, సంఘటనలు చెప్పారు అంటే అవి నిజంగా జరిగినవి అని అర్థం. మన సిచ్యువేషన్ కూడా దేనికో దానికి రిలేటెడ్గా ఉంటుంది బాబా గారు చెప్పే ఉదాహరణలు, సంఘటనలు, అనుభవాలకి. కాబట్టి ఒక్కొక్క ఉదాహరణ, ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క సంఘటన అనేది ఎవరొకరి జీవితానికి ఎగ్జాంపుల్గా మారవచ్చు. కాబట్టి బాబా గారు చెప్పేవన్నీ శ్రద్ధగా వినండి. ఉదాహరణలు, అనుభవాలు, సంఘటనలని తేలిగ్గా తీసిపడవేది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు బాబా గారి సంకేతాల నుంచి. కాబట్టి అన్నిటినీ శ్రద్ధగా వినండి. మీరు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారి సందేశాలను విన్నట్లయితే ఏదో ఒక పరిష్కార మార్గం, ఏదో ఒక సందేశ రూపంలో మీకు బాబా గారు ఖచ్చితంగా చూపిస్తారు. కాబట్టి మీరు బాబా గారి సందేశాలను రోజుకు ఒక్కటైనా వినండి. సాయిబాబా గారి మహిమను అనుభవించిన వారు ఇలా చెప్తున్నారు. అదృష్టం ఒక్కసారిగా తిరుగుతుంది, ఆ రోజు నుండి నా జీవితం మారిపోయింది అని. ఒక కథ తెలుసుకుందాం. ఉద్యోగం లేని భక్తుడు. ఒక యువకుడు చాలా సంవత్సరాలుగా ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు అతను నిరాశతో బాబా మందిరానికి వెళ్ళి ఇలా అన్నాడు, బాబా, నాకు ఉద్యోగం లేకుండా నేను బ్రతకలేను, నా అదృష్టం ఎప్పుడైనా మారుతుందా అని. ఆ రాత్రి కల్లో బాబా ఇలా చెప్పారు, బిడ్డ, రేపు ఒక వ్యక్తి నిన్ను పిలుస్తాడు, వెనకాడతాడు, నీ అదృష్ట ద్వారం తడుతాడు అని చెప్పారు. రేపటి రోజు నిజంగానే ఒక వ్యక్తి అతనికి కాల్ చేసి ఇంటర్వ్యూ గురించి చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ యువకుడు ఎంపిక అయ్యాడు. ఒకే రోజు అతని జీవితం మారిపోయింది. రెండవ అనుభవం, రోగబాధ నుండి విముక్తి. ఒక మహిళ అనారోగ్యంతో చాలా కాలం బాధపడింది. ఆమెకు వైద్యులు కూడా ఆశను కోల్పోయారు. ఆమె బాబా దగ్గర ప్రార్థించింది, బాబా, ఒక్కరోజు అయినా నన్ను ఆరోగ్యంగా ఉంచు. ఆ రాత్రి ఆమె కళ్ళలో బాబా వచ్చి ఒక ఔషధం ఇచ్చారు. ఉదయాన్నే ఆమెకు ఒక వైద్యుడు కొత్త చికిత్స సూచించాడు. ఆమె ఆచూకీతో ఆరోగ్యంగా మారింది. అదృష్టం ఒక్క రోజులోనే తిరిగింది. అదృష్టం వచ్చే ముందు కనిపించే రహస్య సూచనలు బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, నీ అదృష్టం వచ్చే ముందు నేను నీకు సూచనలు ఇస్తాను, వాటిని గుర్తించు తండ్రి అంటున్నారు. నేను నీకు ముఖ్యంగా 7 సూచనలు ఇస్తాను అని బాబాగారు చెప్తున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. కలలో దీపం వెలిగినట్లు కనిపించడం, శ్రీ సాయినామం అనుకోకుండా వినిపించడం, గురువారం అనుకోకుండా ఎవరో మిఠాయి ఇవ్వడం, నీ చేతుల్లో కొత్త పువ్వు దొరకడం, నీ మనసులో శాంతి కలగడం, ఎవరైనా నీకు మంచి జరుగుతుంది అని చెప్పడం, బాబా ఫోటో లేదా విగ్రహం అప్రత్యక్షంగా కనపడడం. ఈ సూచనలు కనిపించినప్పుడు తెలుసుకో, నీ అదృష్టం తలుపు దగ్గరలోనే ఉంది అని. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నేను నీతో ఉంటాను, కానీ నా సంకేతాలు గుర్తించిన వారే త్వరగా ఫలితం పొందుతారు. నీ ప్రయత్నం ప్లస్ విశ్వాసం కలిపితేనే నీ విజయం తండ్రి అంటున్నారు బాబా గారు. బాబా ఎల్లప్పుడూ 2 మాటలు చెప్తుంటారు, శ్రద్ధ, సబూరి. నీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయం ఓం సాయిరాం అని జపం చేయి. బాబా సమాధి ఫోటో ముందు ఒక దీపం వెలిగించు. ఒక పేదవాడికి ఆహారం లేదా బట్టలు ఇవ్వు. ప్రార్థన చెయ్యి, బాబా నా అదృష్ట తలుపు తట్టు అని. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నాడు. ఒక చిన్న కుర్రవాడు బాబా దగ్గర ఇలా అన్నాడు, బాబా, నేను పాఠశాలలో ఎప్పుడు వెనకబడుతున్నాను, నేను ఎప్పుడైనా ముందుకు వస్తానా అని. బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, నీ విశ్వాసం ఒకే రోజులో నీ జీవితాన్ని మారుస్తుంది అని. అలాగే జరిగింది. అతను చదువులో మెరుగుదల వచ్చింది. విశ్వాసం కలిగి ఉంటే బాబా నీ అదృష్టాన్ని మార్చడానికి ఒక్క రోజు చాలు అంటున్నారు. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు, ప్రియమైన భక్తులారా, మీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే, అప్పులు, ఆరోగ్యం, కుటుంబం సమస్యలు, ఉద్యోగం, బాబా ఒకే రోజులో నీ అదృష్టాన్ని మార్చగలరు. అది నీకు తెలియకుండా వస్తుంది. కానీ బాబా ఎప్పుడు చెప్తుంటారు, నేను నీ కోసం సమయం నిర్ణయించాను, ఆ రోజున నీ అదృష్టం మారుతుంది అని. కాబట్టి నీవు చేయవలసిందల్లా ఒక్కటే, భక్తి ప్లస్ విశ్వాసం ప్లస్ సహనం. ఒకరోజు నీవు కూడా చెప్తావు, అవును బాబా, నా అదృష్టం ఒక్క రోజులోనే మారిపోయింది అని. విన్నారు కదా బాబా గారు ఈ రోజుటి సందేశాన్ని. ఒకే రోజులో నీ అదృష్టాన్ని మార్చే బాబా సందేశాన్ని శ్రద్ధగా విన్నారు కదా. కాబట్టి బాబా గారు చెప్పే సూచనలు, సంకేతాలను అనుసరించినట్లయితే మీ జీవితంలో కూడా ఒక్క రోజులో మీ అదృష్టాన్ని మారిపోతుంది. ఆ రోజు గురించి వేచి చూడండి. కాబట్టి విశ్వాసాన్ని, సహనాన్ని, శక్తిని కోల్పోవద్దు. బాబా గారు చెప్పినట్టు భక్తి, విశ్వాసం, సహనం 3 కలిసి ఉంటే విజయం అనేది మీకు అతి త్వరలోనే వస్తుంది. కాబట్టి ఆ ఒక్కరోజు కోసం వేచి ఉండండి. ఇంకా బాబా గారి సందేశాలు, మీకు ఎటువంటి సందేశాలు కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. బాబా గారి సందేశాలు అనేవి ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంతమంది కూడా వారి జీవితంలో కూడా మార్పు అనేది చోటు చేసుకుంటారు. సో కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
బాబా గారి ఇంకొక కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.